ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండడమే గొప్ప విషయం. అలాంటి మీరు మల్టీ టాలెంటెడ్గా ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఎక్స్ప్లోర్ చేసే మైండ్ సెట్తో ఉంటాను నేను. మనం చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది కాబట్టి ఒక ఆర్ట్ని అది ఒక పవర్ఫుల్ మీడియం, ఒక వెపన్ లా ఉంటుంది. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఒక ఫీల్డ్ లాగా చూడకుండా ఒక లైఫ్ స్టైల్ లాగా ట్రీట్ చేస్తుంది నేను దాన్ని. ఏ పెయింటింగ్ వేయాలి ఏంటి ఇదే థాట్స్. ఒక మనిషికి పర్పస్ ఉండాలి. గుడ్డిగా గోల్స్ పెట్టుకోవడం కాకుండా ఆ గోల్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నావు. ఆర్ట్కి సంబంధించింది ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండదు కదా. ప్యాషన్ అంటేనే ఎవరు ఎన్ని చెప్పినా కానీ వినకుండా ఎంతసేపు డిగ్రీలు, పనికిరాని డిగ్రీలు అవి. సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇండియాలో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు. గవర్నమెంట్ జాబ్ అనే ఫోబియా ఒకటి మన ఇండియాలో. ఎవరైతే కొంచెం బ్రేవ్గా ఉంటారో వాళ్ళే బయటకు వచ్చి. సో మీరు అంత పెద్ద పెద్ద స్టోన్స్ మీద ఆర్ట్ వర్క్ చేసిండ్రు కదా. యాక్చువల్లీ నేను అది ఫస్ట్ టైం చేసిన. నేను ఎప్పుడు కూడా స్టోన్ మీద. ఏ మీడియంస్లో వర్క్ చేస్తుంటారు? పెయింటింగ్ సైడ్? అన్ని మీడియంస్లో నేను వర్క్ చేస్తాను. కాలిపోయిన కట్టె పట్టుకొని వేసిన, డ్రాయింగ్ చేసిన. రాక్ ఆర్టిస్ట్ లావణ్యతో ఈ వారం మేం ఫేమస్. ఈ శనివారం సాయంత్రం 4 గంటలకు మీ 4 సైడ్స్ టీవీలో. ఎంతసేపు పక్కన వాళ్ళు ఏది చేస్తే మనం కూడా అదే చేద్దాం అన్నట్టు కాకుండా